హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం పాలిటీ బిట్స్ నంబర్ 39 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పేపర్ 1 జిఎస్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో యూజ్ అవ్వడం జరుగుతుంది ఈ బిట్స్. అంతేకాకుండా పొలిటికల్ సైన్స్ పీజీ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి మరియు పొలిటికల్ సైన్స్ సెట్ నెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ బిట్స్ అనేది చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో టాపిక్ వచ్చేసి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2 పదవి కాలాలకు మించి ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని ఇవ్వడం జరిగింది. భారత రాష్ట్రపతి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు, కానీ రాజ్యాంగ ప్రకారం ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు, కానీ సాంప్రదాయం ప్రకారం 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్. అంటే మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు, ఇక్కడ చేయకూడదు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ అనేది తప్పు. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుడై ఉండాలి భారత రాష్ట్రపతి అని ఇవ్వడం జరిగింది. భారత రాష్ట్రపతి పార్లమెంటులో సభ్యుడు కాడు, కాబట్టి బి కూడా తప్పే. నెక్స్ట్ సి ఏమి ఇవ్వడం జరిగింది, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు అని ఇవ్వడం జరిగింది. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది స్పీకర్, రాష్ట్రపతి కాదు, కాబట్టి సి కూడా తప్పే. నెక్స్ట్ డి ఏమి ఇవ్వడం జరిగింది, పార్లమెంటులో ఒక భాగం రాష్ట్రపతి అని ఇవ్వడం జరిగింది. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగం కాబట్టి డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఏమి ఇవ్వడం జరిగింది, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తాడు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాజ్యసభలో టోటల్ మెంబర్స్ 245 ఉంటారు. ఇందులో 233 మెంబర్స్ ఎన్నిక కాబడతారు. అందులో 12 మెంబర్స్ని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, లోకసభకు 2 నామినేట్ చేస్తాడు అని ఇవ్వడం జరిగింది. లోకసభలో టోటల్ మెంబర్స్ 545 ఉంటారు. ఇందులో 543 ఎన్నిక కాబడతారు ఎన్నికల ద్వారా, మిగతా 2 రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బి కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, ఏ బీలు సరైనవి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతికి వీరిని నియమించే అధికారం లేదు అని అడగడం జరిగింది. అంటే ఎవరిని నియమించరు భారత రాష్ట్రపతి అనేది ఇక్కడ క్వశ్చన్. హైకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళను భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాబట్టి ఏ అనేది కరెక్టే. రాష్ట్ర గవర్నర్లను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తాడు, కాబట్టి బి కూడా కరెక్టే. నెక్స్ట్ కేంద్ర మంత్రులు, వీళ్ళను కూడా ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది, కాబట్టి సి కూడా కరెక్టే. మరి నియమించే అధికారం లేనిది దేనికి, ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను భారత రాష్ట్రపతి నియమించడు. వీళ్ళను నియమించేది గవర్నర్, ఆ రాష్ట్ర గవర్నర్ మాత్రమే. మరి ఇక్కడ అధికారం లేనిది ఏంటిది, డి మాత్రం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకో అంశం గుర్తుంచుకోవాల్సింది, ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను నియమించేది గవర్నర్ అయితే తొలగించేది భారత రాష్ట్రపతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం, కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు అని అడగడం జరిగింది. ఇక్కడ పాల్గొనని వారి గురించి మనం తెలుసుకోవాలి, అది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ రాజ్యసభకు ఎన్నిక కాబడిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, లోకసభకు ఎన్నిక కాబడిన సభ్యులు కూడా పాల్గొంటారు, శాసనసభలకు ఎన్నిక కాబడిన సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు ఈ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్
ఏదవుతుంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతేకాకుండా భారత రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడిన సభ్యులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాజ్యసభకి 12 మందిని, లోక్సభకి 2 అని, వాళ్ళు కూడా ఈ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి అభిశంసనను దేనిలో ప్రారంభిస్తారు అని అడగడం జరిగింది. ఒకవేళ రాష్ట్రపతి పైన అభిశంసన తీర్మానం చేయాలనుకుంటే ఏ సభలో ప్రారంభిస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ రాజ్యసభలోనే, లోకసభలోనే అని ఇవ్వడం జరిగింది. అభిశంసన తీర్మానం అనేది పార్లమెంటులోని ఏదైనా సభలో, అంటే రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, లోకసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు, క్లియర్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.